జై శ్రీరామ్. శ్రీరమ్యం ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. గత కొద్ది కాలంగా మనం అంతకుముందు ఉన్నటువంటి వీడియోల ద్వారా పాశుపత విధానాల గురించి తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటిది అతి ముఖ్యమైనది. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే సంతాన సమస్య. పెళ్ళి అయ్యి చాలా సంవత్సరాలైనా కూడా సంతానం లేకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు. వారికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఈ యొక్క సంతాన పాశుపత మంత్రం. అసలు ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాశుపతం అంటే ఏమిటి? పశుపతి అనగా పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఈ యొక్క ఈశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రమే పాశుపత మంత్రం. ఈ యొక్క పాశుపత మంత్రాల్లోకి ఏ యొక్క దేవీ దేవతలనైతే ఉద్దేశించి మనము వారి యొక్క అనుగ్రహాన్ని కొరకై మనము తపస్సులాగా అంటే మనం పూజ చేస్తుంటామో ఆ యొక్క దేవీ దేవతలకు సంబంధించినటువంటి మంత్రములను పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి రుద్ర నమకము మరియు చమకములో ఉన్నటువంటి బీజ మంత్రములు లేదా అనువాకాలతో సంపుటీకరణం చేయడం ద్వారా ఈ యొక్క పాశుపత విధానాన్ని మనము అనుసరిస్తూ ఉంటాం. ఇంతకుముందు వీడియోలో మనము వివరంగా చెప్పడం జరిగింది. అయితే మరొక మారు క్లుప్తంగా చెప్తాను మీకు. ఉదాహరణకు మనం ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మంత్రాన్ని సంపుటీకరణ చేయాలి అంటే ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి బీజమంత్రాన్ని ఒకసారి చెప్పి తరువాత రుద్ర నమకము లేదా చమకంలో ఉన్నటువంటి ఒక అనువాకము లేదా ఒక మంత్రాన్ని చెప్పి మరలా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి బీజమంత్రం అదే మూలమంత్రాన్ని చెప్పాలి. అంటే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రానికి ముందుగా ఒక మారు తరువాత ఒక మారు ఆ యొక్క దేవీ దేవతలకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మనం ఉచ్చరించాలి. దీనే సంపుటీకరణం అంటారు. మనము ఏ యొక్క దేవీ దేవతల యొక్క అనుగ్రహము కొరకై చేస్తున్నామో ఆ యొక్క దేవీ దేవతల యొక్క మూల మంత్రాన్ని మనము పాశుపత మంత్రంతో సంపుటీకరణ చేయాలి. అయితే ఈ మధ్య చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే ఈ యొక్క పాశుపత మంత్రాన్ని ఎలా చేయాలి? మాకు నమ్మకం చమకం రాదండి, ఎలా చేయాలి అని అడుగుతున్నారు. అమ్మా, ఇది అందరూ చేయాలని ఏమీ నియమం లేదు. ఎవరైతే చేయగలుగుతారో వారి చేత చేయించుకోండి. ఎందుకంటే మరణాత్ త్రాయతే ఇది మంత్ర. మరణం చేసినటువంటి వారిని రక్షించేటువంటిదే మంత్రము. అయితే ఈ పాశుపత మంత్రములో ఉన్నటువంటి ప్రతి మంత్రము కూడా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలు. ఆ మంత్రాల్ని సరిగా ఉచ్చరించకపోయినట్లయితే దాని యొక్క ఫలితం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క మంత్రాల్ని సరిగా ఉచ్చారణ చేస్తూ అలాగే సంపుటీకరణ కూడా సరిగా చేస్తూ అభిషేకం చేయాలి. ఇందులో మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క పాశుపత మంత్రానికి వేరే వేరే సంబంధించినటువంటి ద్రవ్యాలు ఉన్నాయి. ఏ యొక్క ద్రవ్యాన్ని అయితే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుందో ఆ యొక్క ద్రవ్యాలతో మాత్రమే అభిషేకం కానీ హవనం కానీ చేయాలి. మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు చేయాలి పాశుపత మంత్రం, ఎన్నిసార్లు చేయాలి, ఒకసారి చేయాలా లేకపోతే ఒక 7 మార్లు చేయాలా, 18 మార్లు చేయాలా, ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఇది మీ యొక్క శక్తి కొలది. ఎవరు కూడా ఇన్నిసార్లు చేయాలి ఇన్ని మార్లు చేయాలని చెప్పలేదు. మీ యొక్క శక్తి కొలది. అలాగే ముఖ్యంగా సోమవారం పరమశివుడికి ప్రతిపాత్రమైనటువంటిది. అలాగే మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం ఇటువంటి పర్వదినాల్లో అలాగే ప్రదోష సమయంలో పరమేశ్వరుడికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించినట్లయితే మంచిది. అలాగే కేవలము అభిషేకం మాత్రమే కాకుండా ముందుగా పాశుపత మంత్ర సంపుటీకరణం చేసినటువంటి మంత్రాన్ని పారాయణం చేసి తదుపరి అభిషేకం చేసి తదుపరి హవనం కూడా చేయాలి. ఇలా మీరు ఒకమారు చేయొచ్చు, లేదా నేను చెప్పినట్లుగా మీ యొక్క శక్తి కొలది నెలకొకసారి చొప్పున 12 నెలలు కూడా 12 మాస శివరాత్రులు చేస్తూ మహాశివరాత్రి రోజున పూర్ణాహుతిలాగా అలా చేయొచ్చు. సో అవన్నీ మీ యొక్క అనుకూలాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళవచ్చు. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటిది సంతాన పాశుపత మంత్రం. ఇప్పుడు ఈ సంతాన పాశుపత మంత్రాన్ని నేను ఒకసారి చెప్తాను. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఆ మంత్రం కనిపిస్తూ ఉంది. ఓం
కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరీ ఏ వానో దూర్వే ప్రతను సహస్రేణ సతేన చ. ఇది సంతాన పాశుపత మంత్రం. మరొక్క మారు చెప్తాను వినండి. కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరీ ఏ వానో దూర్వే ప్రతను సహస్రేణ సతేన చ. ఈ యొక్క మంత్రాన్ని రుద్ర నమకము చమకమునకు ముందుగా మరియు వెనుకగా సంపుటీకరణ చేస్తూ నేను చెప్పినటువంటి ఈ యొక్క సంపుటీకరణతో పరమశివుడికి పారాయణము, అభిషేకము, హవనం చేయాలి. అయితే అభిషేకం చేసేటప్పుడు మీరు వాడవలసినటువంటి ద్రవ్యం ఏంటంటే పంచామృతము, అలాగే దుర్వా ఉదకం అంటే మీకు ఎలా చెప్పాలంటే గరిక. దుర్వా అంటే మీకు తెలుసు కదా, గరిక నీరు, అలాగే పంచామృతాలు, వీటితో మీరు అభిషేకం చేయాలి. అలాగే నైవేద్యంగా క్షీరాన్నం అంటే పాలతో చేసినటువంటి అన్నము, అలాగే ఆపు పాలు, ఈ రెండు కూడా నివేదన చేయాలి. అలాగే పూజ చేసేటప్పుడు అష్టపుష్పాలు, 8 రకాలైనటువంటి పుష్పాలు, అలాగే బిల్వపత్రాలతోటి పూజ చేయాలి. ఈ విధంగా పంచామృతము, దూర్వా ఉదక అభిషేకము, క్షీరాన్నము అంటే పాలతో కలిపినటువంటి అన్నము, అపూపాలు నైవేద్యము, అలాగే బిల్వపత్రము, అష్టపత్రములతోటి, అష్టపుష్పములతోటి పూజ, ఇవన్నీ కూడా చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని ఆశిస్తున్నాం. తప్పనిసరిగా నమ్మకంతో, భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క పాశుపత, ముఖ్యంగా సంతాన పాశుపత మంత్రాన్ని ఎవరెవరైతే నేను చెప్పినటువంటి విధానాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా పరమేశ్వరుడి కృప వల్ల సంతానం కలుగుతుందని ఆశిస్తూ ఆ పరమేశ్వరుని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.